టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్ ఆప్తమిత్రుడు, తెలుగుదేశం పార్టీకి ఆపద్ధర్మ శత్రువుగా ఉన్నటువంటి కొడాలి నాని ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో చేసేది లేక టీడీపీ పంచన చేరబోతున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్ కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారే కావచ్చు. సో కొడాలి నాని కంట్లో పడితే ఆయన ఏం చెప్పినా సరే ఇంకా అది భగవద్గీత రామాయణం లాగా మారిపోతుంది. ఎందుకంటే ఆయన చెప్పే మాటలు అంత గందరగోళంగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో, మరి ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన ఇలాంటి రాజకీయ నేతలు ఎవరైతే ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్నారో వాళ్ళ ఫైర్ కాస్త నీళ్లలో నానిపోయింది. ఇప్పుడు కొడాలి నాని సైతం టీడీపీ పార్టీలోకి అవకాశం వస్తే వెళ్ళడానికి సిద్ధమేనంటూ బాగానే ట్రోలింగ్లు జరుగుతోంది. అయితే కొడాలి నాని టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళినట్టుగా తాజాగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొడాలి నాని వైసీపీకి ఓ కరుడు కట్టినటువంటి నేతగా అయితే చెప్పుకుంటారు. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు అధికారం చేతలేకపోవడంతో చేసేది లేక టీడీపీ పార్టీలోకి వస్తారంటూ వార్తలు వినిపిస్తోంది. మరి నిజంగానే కొడాలి నాని అధికారం లేదు కనుక గతంలో విమర్శించినటువంటి పార్టీలోకే మళ్ళీ వస్తారా? మరి నిజంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, బాలకృష్ణ కానీ టీడీపీలోకి రాణిస్తారా? ఎన్టీఆర్ యొక్క మద్దతుతో ఆయన వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీని నైతికంగా విమర్శించినటువంటి ఇటువంటి వాళ్ళకి కల్పించాల్సిన అవకాశం ఇది కాదు అంటూ మరికొందరు టీడీపీకి సంబంధించిన నేతలు అంటున్నారు.